హలో ఫ్రెండ్స్. మనం లైఫ్‌లో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ అప్లై చేసి తెలుసుకుంటూ ఉంటాం. అవి గుర్తుకు రావు. కానీ వాటిని కొన్ని ప్రశ్నల రూపంలో మన మైండ్‌కి అలవాటు చేస్తే అవి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అవే మనల్ని ఒక ఫ్రెండ్‌లాగా గైడ్ చేస్తాయి. ఓవర్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్, లేజీనెస్ అన్నీ ఇలాంటివన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి ఈ క్వెషన్స్ మనకి ఉపయోగపడతాయి. ఒక రకంగా ఇవన్నీ కూడా మనకి ఒక ఎక్స్‌పీరియన్స్‌గా అవుతాయి. ఈ క్వెషన్స్ ద్వారానే ఇవి కొన్ని జనరేట్ కూడా అవుతాయి. ప్రత్యేకంగా నోట్ చేసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడతాయి. ఆలోచన విధానాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. మనకి సలహాలు, సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. క్వెషన్స్ మనకి ఒక ఫ్రెండ్ లాగా తోడుండి అవి నడిపిస్తాయి. ఇవి చాలా యూనిక్‌గా ఉంటాయి. ఒకసారి మైండ్ కొన్ని నెగెటివ్ ఆలోచనలతో స్టక్ అయిపోయి ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. అదే ఆలోచిస్తూ ఉంటాం. లేదా డైవర్ట్ చేసుకోవడానికి ఫోన్ చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి హెల్ప్ అయ్యే ఒక క్వెషన్ ఏదైనా ఈజీగా ఉండే పని స్టార్ట్ చేసుకోవచ్చు. నెగెటివ్ థాట్స్ మైండ్‌లో ఉన్నప్పుడు ఫుల్ ఫోకస్ ఉండడం కష్టమే. అంత దృష్టి పెట్టకపోయినా ఈజీగా చేయగలిగే పనులు ఏదైనా స్టార్ట్ చేస్తే పనిలో పడడం ద్వారా మన మైండ్ ఆ ఎమోషన్స్ని ప్రాసెస్ చేస్తూ ఆ ఎమోషన్స్ నుంచి స్లోగా ఫ్రీ అవుతుంది. బెటర్గా ఫీల్ అవుతాం. అండ్ ఒక పని కూడా అయిపోతుంది. అసలు ఏం చేయకుండా ఊరికనే కూర్చుని బాధపడే బదులు ఇది బెటర్ కదా. మనసు బాగోలేనప్పుడు పనులు చేయబుద్ధి కాకపోవడం సహజం. కానీ మనల్ని కొంచెం పుషప్ చేసుకుని ఏదైనా పని స్టార్ట్ చేస్తే స్లోగా మనసు కుదుట పడుతుంది. కాబట్టి మనసు బాగున్నప్పుడు ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. స్లోగా ఆ పని స్టార్ట్ చేయడం హెల్ప్ అవుతుంది. మన బ్రెయిన్‌లో జనరేట్ అయ్యే కెమికల్స్ డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ ఇవే మన ప్లెజర్‌కి ఇచ్చేవి. ఈ హ్యాపీ కెమికల్స్ జనరేట్ చేసుకునే పవర్ మనకుంది. బేసికల్‌గా మనం ఉత్తేజపరిచే పనులు, మనం రోజంతా పనులతో బిజీగా గడపడమే ఈ హ్యాపీ కెమికల్స్ జనరేట్ అవుతాయి. మనం కొంచెం ఎనర్జీని ఇచ్చే పనులు కాన్షియస్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అలాంటి పని ఒకటి చెయ్యి మనకి ఎవరైనా గుర్తు చేయాలి. దానికే మనం చేసుకోవాల్సిన ఈ క్వెషన్ కొంచెం బ్రేక్ తీసుకొని రీచార్జ్ అయ్యే పని చేసుకోవచ్చు. సన్‌లైట్‌లోకి వెళ్ళడం, నేచర్‌ని ఎంజాయ్ చేయడం, మంచి టీ, కాఫీతో మీ టైంని లేదా నచ్చిన మనుషులతో స్పెండ్ చేయడం, స్ట్రెచింగ్, వాకింగ్, ప్లానింగ్, జర్నలింగ్ ఇలా ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు ఉంటాయి. సింపుల్ వేస్‌లో మన కంట్రోల్‌లో ఉన్న వాటిపై లైఫ్‌ని ఎంజాయ్ చేసి ఫీలింగ్ కోసం ఈ క్వెషన్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పనులకు సంబంధించిన కొన్ని క్వెషన్‌లు. కొన్ని పనులు చేయాలంటే అబ్బా అనిపిస్తుంది. కానీ ఎంత టైం పడుతుంది అనే క్వెషన్ వేసుకుంటే చాలా పనులు 10 నిమిషాల్లోపే ఉంటాయి. అప్పుడు చేసేద్దాంలే అనిపిస్తుంది. ఈ క్వెషన్ యాక్చువల్‌గా మనకి చాలా అలవాటవుతుంది. ఏదైనా పనికి అబ్బా అనే ఎక్స్‌ప్రెషన్ ఇస్తే అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ బద్ధకాన్ని వదిలించుకుని మన పనులు చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇక ఇది లైఫ్ చేంజింగ్ క్వెషన్. ఒక పని పూర్తయ్యాక నెక్స్ట్ పనిని ప్రయారిటీని బట్టి కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది మన స్టార్ట్‌నెస్ అంతా. మనం అనుకున్న అన్ని పనులు చేయడానికి మనకి టైం ఎప్పుడూ సరిపోదు. ఉన్న టైంలో ఎన్ని ముఖ్యమైన పనులు చేశాం అన్నది ఇంపార్టెంట్. ఇలా ఇంపార్టెంట్ పనులు రైట్ టైంకి, రైట్ టైమింగ్‌లో పూర్తి చేయాలి అంటే ఈ నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే క్వెషన్ మన మైండ్‌కి బాగా అలవాటవ్వాలి. మనకి నచ్చిన వాళ్ళ బిహేవియర్ గుర్తొస్తూ ఉంటుంది. అవి ఆలోచించడం వల్ల మన మైండ్ పాడవుతుంది. చేయాల్సిన పనుల మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇంత కూడా యూజ్ ఉండదు. మన మెంటల్ ఎనర్జీ అంతా తినేస్తుంది. ఎనర్జీ అంటే ఫిజికల్ ఎనర్జీ అనుకుంటాం. కానీ మెంటల్ ఎనర్జీ అంతకంటే లిమిటెడ్. ఇలాంటి వాటి కోసం టైం వేస్ట్ చేయకూడదు. ఇంపార్టెంట్ విషయాల మీద టైం స్పెండ్ చేయలేం. అలాంటి టైంలో ఇప్పుడు ఈ విషయం మీద ఎనర్జీ ఇన్వెస్ట్ చేయడం అవసరమా అనే క్వెషన్ వేసుకోవచ్చు. కొన్ని ఖచ్చితంగా అవసరం లేదు అనిపిస్తుంది. ఇంకా ఆలోచనలు అక్కడితో వదిలేయాలి. ఆలోచనలు వేరు, ఆలోచించడం వేరు. ఆలోచనలు రావడం మన చేతుల్లో లేదు. కానీ వాటిని ఆలోచించాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్‌కి సంబంధించిన కొన్ని నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇలా జరగచ్చేమో, అలా జరగచ్చేమో అని అలాంటప్పుడు ఇది ఇప్పుడు జరుగుతుందా జరగచ్చేమో అని ఊహేనా అనే క్వెషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు జరగట్లేదు అంటే లైట్. ఇప్పుడైతే జరగట్లేదు తర్వాత సంగతి తర్వాత. జస్ట్ ఫోకస్ ఆన్ టుడే అని అనుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్‌లో వస్తే దాని గురించి చూసుకుందాం. దానికోసం క్షణం క్షణం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని మూఢనమ్మకాలుంటాయి. సెంటిమెంట్స్, అపోహలు ఉంటాయి. మనకు అనుకూలంగా జరగనప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఏమైనా అవుతుందా అని ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పాడైపోతే అలాగా దానికి వేసుకునే క్వెషన్ ఈ ఆలోచన కేవలం నీ ప్రశాంతతను పాడు చేస్తుంది. ఇంకా ఏ విధంగా అయినా హెల్ప్ అవుతుందా అని కేవలం ప్రశాంతతని పాడు చేస్తుంది.
కాబట్టి అది అక్కడితో వదిలించుకోవాలి. ఇదివరకు పూజల విషయంలో ఏదైనా కరెక్ట్‌గా చేయకపోయినా, ఏదైనా జరిగితే అవమానాలు జరుగుతుందేమో అని భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ క్వెషన్ అలవాటు చేసుకున్నాక ఏమైనా జరగొచ్చు, జరగకపోవచ్చు అని మనం ఆలోచించడం మొదలుపెడతాం. ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని మిస్ అవుతున్నామని, మన ప్రశాంతతని మనం మిస్ అవుతున్నామని, ఈ వాల్యుబుల్ టైమ్‌ని మిస్ అవ్వకుండా మనం చేసుకోవాలి. జరుగుతున్నది ఆస్వాదించలేకపోవాలి. ఈ విషయం లైట్‌గా తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలను చేయడానికి దేవుడేమన్నా శాడిస్టా అని కూడా మనం అనుకోవాలి. నెక్స్ట్ మనం ఒక్కోసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఏమీ సొల్యూషన్ లేకుండా ఒక సర్కిల్ లాగా రిపీటెడ్‌గా అవే ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు వేసుకునే క్వెషన్ ఏది? నీ కంట్రోల్‌లో ఉండేది ఏదీ లేదు. కంట్రోల్‌లో లేని వాటి గురించి ఎంత గింజుకున్నా ఇంత కూడా యూజ్ ఉండదు. కంట్రోల్‌లో ఏమున్నాయని ఆలోచిస్తే ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది బిహేవ్ చేసే విధానం మనకు నచ్చదు. ఏంటి ఇలా చేస్తున్నారు అని మనసులో తిట్టుకుంటుంటాం. ఇక్కడ క్వెషన్ వేసుకున్నప్పుడు ఇతరుల బిహేవియర్ మన కంట్రోల్‌లో లేదు. మన రెస్పాన్స్, మన బిహేవియర్ మన కంట్రోల్‌లో ఉంది. ఇలా అనుకున్నప్పుడు అక్కడితో ఆలోచనలకి బ్రేక్ పెట్టి అనుకున్నప్పుడు నెక్స్ట్ పాజిటివ్ మైండ్ సెట్ రిలేటెడ్ క్వెషన్స్ చూడాలి. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులొస్తాయి. ఒకటి మనం ప్లాన్ చేసుకుంటే అక్కడ ఇంకోటి జరుగుతుంది. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్‌ని ఫేస్ చేయడం ఇష్టం ఉండదు కానీ తప్పదు. అలాంటి సిచ్యువేషన్స్‌లో మనం వేసుకునే క్వెషన్ ఇప్పుడు ఎలాగో ఈ పని చేయడం తప్పదు. ఈ సిచ్యువేషన్ నీకు ఎలా హెల్ప్ అవ్వచ్చో ఆలోచించు అని మనం ఆలోచించుకోవాలి. ఒక కష్టమైతే ఆ సిచ్యువేషన్‌ని తిట్టుకుంటూ చేస్తే అది డబుల్ కష్టమవుతుంది. కానీ దానికి బదులు ఎలాగో తప్పదు అన్నప్పుడు దాన్ని పాజిటివ్‌గా ఎలా టర్న్ చేసి ఆలోచించుకుంటే బెటర్. బేసికల్‌గా ఏదైనా నేర్చుకోవచ్చు. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ప్రతిసారి ఈ క్వెషన్ వేసుకొని పాజిటివ్‌గా టర్న్ అవ్వడం అనుకున్నంత ఈజీ కాదు. ఎప్పుడైనా సడెన్‌గా చుట్టాలొస్తున్నారంటే అమ్మో అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ మనకి హెల్ప్ అవుతుంది అని ఆలోచిస్తే మనకి రొటీన్ నుంచి కొంచెం బ్రేక్ వస్తుంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, గడపడం చాలా సరదాగా ఉంటుంది. కరెక్ట్‌గా పనిచేస్తూ ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఈ ప్రశ్న ఎప్పుడూ మన వెనకాలే ఉంటుంది. భయాలు, వర్రీస్, ఇన్‌సెక్యూరిటీస్, జెలసీ లాంటి ఎమోషన్స్ వల్ల కరెక్ట్‌గా రాకపోయినా చేయాల్సిన వాళ్ళని కూడా పనులు చేయడం ఇష్టం లేనప్పుడు ఏవో సాకులు చెప్పి పోస్ట్‌పోన్ చేస్తుంటాం. మనం పని పెట్టుకొని ఫోన్‌తో టైం వేస్ట్ చేస్తుంటాం. ఈ క్వెషన్స్ అన్నీ మనం కరెక్ట్‌గా వేస్తున్నామా అన్న కేటగిరీలోకొస్తాయి. ఈ క్వెషన్స్ ఎప్పుడు మనల్ని మనకి పర్ఫెక్ట్ డైరెక్షన్‌లో నడిపిస్తూ ఉంటుంది. కొత్త పనులు చేయాల్సొచ్చినప్పుడు మనం బ్రెయిన్‌కి రిస్క్ ఎందుకులే అని కంఫర్ట్ జోన్‌లో ఉంచడానికి ఇది ఇప్పుడు అవసరమా అని ఆలోచిస్తాం. ఏవో సాకులు క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం కరెక్ట్ పని చేస్తున్నామా అనే క్వెషన్ మనకి హెల్ప్ అవుతుంది. ఇది బెస్ట్ థింగ్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మిస్టేక్స్ చేసినప్పుడు బాధపడతాం. మిస్టేక్స్ విషయంలో మనం 2 ప్రశ్నలు హెల్ప్ అవుతాయి. అవి ఒకటి దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు? నెక్స్ట్ ఈ టైంకి ఏం జాగ్రత్త తీసుకోవచ్చు? ప్రతి మిస్టేకు మనకు తప్పకుండా ఏదో ఒకటి నేర్పిస్తుంది. అది గుర్తిస్తే మనల్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. నెక్స్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేస్తావు? ఏం చెప్తావని జనరల్‌గా మనం మిస్టేక్స్ చేస్తే మనల్ని మనం తిట్టుకుంటాం. కానీ అదే మిస్టేక్స్ ఫ్రెండ్స్ చేస్తే ఇట్స్ ఓకే అంటాం. కానీ సపోర్ట్ చేస్తాం. ఇదే అదే సపోర్ట్ మనకి మనం ఇచ్చుకోవచ్చు. ఈ క్వెషన్స్ వేసుకోవడం ద్వారా మనకు గనక అప్పుడప్పుడు మనకి బ్యాడ్ డేస్ ఉంటాయి. అవి పిల్లలు తెలుసుకోవడంలో తప్పేం లేదు. కానీ కన్సిస్టెంట్‌గా మనం అలానే ఉంటే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మన బిహేవియర్ ప్రాపర్‌గా ఉండడానికి ఇది ఒక పవర్‌ఫుల్ క్వెషన్.